సో యాజ్ ఎ ఫ్యాన్గా మూవీ అయితే చూడొచ్చు. కాకపోతే మహేష్ గారి మార్క్ ఉందని మహేష్ బాబు గారి 1 మ్యాన్ షో ఇది సినిమా మొత్తం. సార్ అంటే చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో సినిమా వచ్చింది కదా, మార్క్ కనపడ్డదా సార్ సినిమాలో? అదే అండి, ఇంతకుముందు అతడు కలేజా లాగా మార్క్ అయితే లేదు. సో త్రివిక్రమ్ గారు చాలా డిసప్పాయింట్ చేశారు. మహేష్ గారికి కోసం అయితే సినిమా చూడొచ్చు. సరే ఇద్దరు కాంబోలో అయితే నేను చాలా చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకొని వచ్చాను మార్నింగ్, కానీ చాలా డిసప్పాయింట్, యాజ్ ఎ ఫ్యాన్గా చాలా డిసప్పాయింట్ అయ్యాను. క్లాస్గా కనిపించే మహేష్ బాబుని ఈ సినిమాలో మాస్ లుక్లో చూపించారు అన్నారు. మాస్లో ఎలా ఉన్నారు? మాస్లో సూపర్గా ఉన్నారండి, మాస్లో సూపర్గా ఉన్నారు. మహేష్ గారి మార్క్ ఎక్కడ తగ్గలేదు. మహేష్ గారి యాక్టింగ్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, కామెడీ టైమింగ్ కానీ అంతా బాగుంది. కాకపోతే ఒక స్టోరీ లేకపోవడం వల్ల అక్కడ డిసప్పాయింట్ అయింది. లాస్ట్లో మదర్ సెంటిమెంట్ కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకోటి కుర్చీ మధ్య పెట్టే సాంగ్ చాలా హైలైట్ చేశారు, అది బాగుంది ఒక సాంగ్ ఒకటి. అండ్ ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక సాంగ్ బాగుంది. డైలాగ్స్ అయితే బాగున్నాయండి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే త్రివిక్రమ్ గారి మార్కు డైలాగ్స్ లేవండి ఈ సినిమాలో. నేను యాజ్ ఎ ఫ్యాన్గా 3.75 ఇవ్వగలుగుతాను. యాజ్ ఎ ఫ్యాన్గా ఇంకోసారి వెళ్ళి చూస్తాను. బట్ నార్మల్ ఫ్యాన్స్కి అయితే అంత నచ్చదండి, అంటే నార్మల్ పీపుల్. త్రివిక్రమ్ గారికి నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్ అండి, చేస్తే సినిమా చేయమనండి, కానీ టైంపాస్కి ఏదో చేసి మాత్రం సినిమా ఇలాంటి సినిమాలు తీయొద్దండి. ఇంకా మహేష్ గారి డేట్స్ కోసం చాలామంది డైరెక్టర్లు వెయిట్ చేస్తుంటారు. సో ఒక త్రివిక్రమ్ గారు మహేష్ గారి కాంబో అంటే ఒక ఇండస్ట్రీలో ఒక హిట్ టాక్ అది. సో ఇలా డిసప్పాయింట్ చేయకుండా నెక్స్ట్ ఒక రేంజ్ లెవెల్ సినిమా తీయాలని కోరుకుంటున్నాను నేను త్రివిక్రమ్ గారిని. తను అసలు బిర్యానీలో లవంగం లాగా వస్తుంది వెళ్ళిపోతుంది, అప్పుడప్పుడు వస్తే తీసి పక్కన పెట్టేస్తున్నారు అంతే. దాన్ని కూడా అప్పుడప్పుడు పెడుతున్నారు కానీ అంతేం లేదు, యావరేజ్. అంటే ఒక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత రాలే. ఇట్లా కొంచెం కామెడీ అయితే ఉంది, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ మీద రన్ అయింది, అంతే. స్టోరీ ఎక్కువ ఏం లేదు కానీ పర్లే, ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుద్ది. ఫెస్టివల్ కదా, రన్ అవుతుంది బాగానే. గుంటూరు కారం సినిమా చూశాను. గుంటూరు కారం అయితే నాకైతే కొద్దిగా ఘాటుగానే అనిపించింది అనమాట. నేను ఘాటు తగులుతుంది అనుకున్నాను, కాకపోతే ఏంటంటే కొద్దిగా ఘాటు ఎక్కించడంలో కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ఓవరాల్గా మహేష్ బాబు గురించి చెప్పాలన్నా, మహేష్ బాబు గారు అయితే అసలు 1 మ్యాన్ షో 1 మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు అనమాట. ఆ డైలాగ్స్ డెలివరీ కానీ, ఆ స్టైల్ వాకింగ్ కానీ, ఆ బీడీ తాగడం కానీ, ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే సిగరెట్లు సిగా తాగడం, కానీ ఈ సినిమా మొత్తం బీడీతోటే మేనరిజం నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే బీడీతోటి బాక్స్ ఆఫీస్ని తగలబెట్టాడనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ముసలి క్యారెక్టర్ చేశారు, అది కానీ చాలా బాగుంది. తాత క్యారెక్టర్ హైలైట్ ఏంటంటే మన రమ్యకృష్ణ గారు అన్న మదర్ క్యారెక్టర్ చేశారు. ఆ మదర్ క్యారెక్టర్ ఏంటంటే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ పెడతారు, లాస్ట్లో దాన్ని కన్వే చేస్తారు. అది ఏంటంటే 10 నుంచి 12 నిమిషాలు ఉంది, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఒక 20 నుంచి 25 నిమిషాలు కానీ పూర్తిగా కానీ ఎక్స్ప్లెయిన్ కానీ చేస్తుంటే చాలా బెటర్గా ఉండేదని అనుకుంటున్నాను. ఇంకా మహేష్ బాబు గారు డ్యాన్స్ అన్న చాలామంది ట్రోల్ చేశారు, మహేష్ బాబు గారు డ్యాన్స్ ఎక్కువ కష్టపడ్డది ఇదని. ఈ సినిమా చూడండి, ఈ సాంగ్స్ చూడండి, మీకైతే డ్యాన్స్ మాత్రం 7 ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది మహేష్ బాబు గారు డ్యాన్స్, మామూలుగా వేయలేదు, తీశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే డైలాగ్ గానే ఉందన్నమాట. కొడితే పెళ్ళ ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలని, ఎస్పెషల్ ఆ డైలాగ్ ఎవరికంటే అది ట్రోలర్స్ కనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉందన్నమాట. ఇంకోటి ఎవడైనా సరే ట్రోల్ కానీ చేశాడంటే మహేష్ బాబు సినిమాకి ట్రోల్ చేసేవాడు ఖచ్చితంగా గొంత పడుతుంది, అది గొంత పడుతుంది, వాడికి ఎక్కడ పడుతుందో బాడీలో తెలియదు, ఆ విధంగా పడుతుంది అని చెప్తా ఉన్నా. సినిమా అయితే చాలా బాగుందన్న, మీరు చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది.